లోబడికి గొప్పగా పాడదురా. సుశవనైన నాకు ఇజ్జాదానం చేస్తున్న మహానుభావుడు రామచంద్ర పరమ తాలూకా గుబ్బలవారిపేటలో వెలిసి పుట్టారండి. గొప్పల వారి పేటలో వెలిసి పుట్టారండి. వారి వర్ణానికి అంటిగా వచ్చిరండి. బజ్జీలే మిరగ బజ్జీలు కాదండి. ఏమండి మంగయ్యమ్మ గారు అడిగా బజ్జీలు మిరగ బజ్జీలు అంటారు. ఊరుకోండి బిక్కువళ్ళు ఇప్పించానండి మిరగ బజ్జీలు సల్ల పునుగులు అంటిగా బజ్జీలు. గుర్తుండిపోయి రే బాబు అంటిగా బజ్జీలు మిరగ బజ్జీలు కాదు వరణానికి చెట్టు బజ్జీలు. వరణాన్ని చెట్టు బజ్జీలండి. వారింటి పేరే యనమదల వారు పేరు శ్రీనివాసరావు గారు. మీకు విద్యాదానం చేసిన మొదటి గురువు గారండి. నాకు విద్యాదానం చేసిన రెండో గురువు గారు రామచంద్ర పరము రాజుండే మండము. వెలుసున్న వెలుసున్న నరసాపురపేట నరసాపురపేటలో వెలిసే పుట్టారు. వారు వర్ణానికి చెడుపడితే వైకుంఠాపురం. వారు వర్ణానికి చెడుపడితే వైకుంఠాపురం. వారు ఇంటి పేరెడ్డోరు రేపోరించిన వారు. వారు ఇంటి పేరెడ్డోరు రేపోరించిన వారు. అయ్యో పేరు చంద్రరావు నా గురువు గారు. సభలోని నా గురువు చల్లగొండాలు మీద నా గురువు ఎంపుకొండాలు. మీద నా గురువు ఎంపుకొండాలు. గురువుకి వెయ్యేళ్ళు మాకు నూరేళ్ళు. గురువుకి వెయ్యేళ్ళు మాకు నూరేళ్ళు. కచ్చల కన్నా చూసవనాయన గురువు గారు ప్రార్థనే చేసుకున్నామండి. విఘ్నేశ్వరుడు ప్రార్థన విప్పుగా చేసుకున్నామండి. సరస్వతి ప్రార్థన చక్కగా చేసుకున్నామండి. అంటే మహానుభావుడి ఈ ఊరిది సుభద్రపేట అనే గ్రామములోని ఈ కేత అప్పారావు గారి గృహం వద్ద ఈ పచ్చన పందిట్లోని 3 కథలుగా చెప్పాలి కూర్చున్న